ఈ సమ్మర్లో మనం ఎక్కువగా నీటి శాతం ఉండే పళ్ళాలని ఎక్కువ వాడాలి. అలాగే ద్రాక్ష, కిస్మిస్ ఇవి మన శరీరానికి చాలా మంచివి, శక్తినిస్తాయి. వీటికి ఎక్కువగా మందులు కొడతారు కాబట్టి బేకింగ్ సోడా, రాళ్ళ ఉప్పు కూడా వేసి ఒక అరగంట నాననిచ్చి కొద్దిగా పసుపు కూడా వేసి కొంచెంసేపు నాననివ్వాలి. నానిన తర్వాత అప్పుడు మంచినీళ్ళతో 2-3 సార్లు కడిగి అప్పుడు తీసుకుని తినాలి. దానివల్ల మంచి శక్తి వస్తుంది, బాగుంటుంది శరీరానికి. అలాగే కొబ్బరి బొండం ఒకటి ముఖ్యమైనది. కొబ్బరి బొండం అప్పటికప్పుడు కొట్టి తెప్పించుకోవాలి. ఇలా నిలవైపోయినది తాగితే క్రిములు పడతాయి, దాని మూలం తాగకూడదు. కొబ్బరి బొండం కూడా చాలా మంచిది శరీరానికి. ఇలా నిలవ ఉన్నది మాత్రం తాగకండి. ముచ్చుకూడిపోయి నల్లగా డాగు పడితే అక్కడి నుంచి క్రిములు చేరుతాయి. కర్బూజా కూడా నీటి శాతం ఎక్కువ ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. కాబట్టి సమ్మర్లో మనం కంపల్సరీ రోజు కూడా కర్బూజా తీసుకున్నా నష్టం ఏమీ లేదు. అలాగే కర్బూజాతో పాటు బొప్పాయి పండు, పుచ్చకాయ ఇవి కూడా రోజుకు ఒక రకం చొప్పున మార్చి తీసుకుంటే మన నోటికి టేస్ట్, శరీరానికి నీటి శాతము కూడా అందుతాయి. మన శరీరం మనకి ఆరోగ్యాన్ని కూడా చేరుస్తాయి. కాబట్టి కర్బూజా, పుచ్చకాయ, బొప్పాసి పండు ఇవి కంపల్సరీ కూడా, కొబ్బరి బొండాలు ఇవి కంపల్సరీ కూడా ఈ సమ్మర్లో వాడాలి. అలాగే అరటిపండు పడితే అరటిపండు కూడా తినడం మంచిదే, ఈ సమ్మర్ కోసమని స్పెషల్ ఇది. అలాగే రక్తహీనత రాకుండా చూసుకోవాలి. తిండి సరిగా తినలేం కాబట్టి రక్తహీనత వస్తుంది. దాని రాకుండా ఎక్కువగా అంజీరా ఫ్రూట్స్ ప్రతిరోజు 4 అంజీరా ఫ్రూట్స్ తినడం వల్ల మన శరీరానికి శక్తి, రక్తం వస్తుంది. అలాగే పెసరపప్పు, ఆకుకూరలు వాడడం వల్ల కూడా ఈ సమ్మర్ మంచిది.